హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈ వీడియో మా పాప బర్త్డేకి ఎలాంటి ప్లాన్ చేస్తున్నాం ఏంటి అనమాట. మేము మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వీడియోలో మీరు అందరు చూస్తే మేము ఇండియా వెళ్ళి వచ్చామన్నమాట. సో ఇండియాలోనే చేసుకోవాలి, బట్ మేము మళ్ళీ మళ్ళీ ట్రావెల్ చేయకుండా అన్నీ లైక్ మ్యారేజెస్ అవి ఇవి ఉంటాయి కదా, సో అన్నీ ఉంటే బేబీ బర్త్డే కూడా అక్కడే చేయాలనే ప్లాన్ ఉంటే బట్ అలా లేకుండా అనమాట. సో మేము వచ్చేసాము ఇక్కడికి. సో డిసెంబర్లో వచ్చామన్నమాట యూఎస్కి. సో ఇంకా ఇక్కడికి వచ్చాము. సో బర్త్డే కూడా ఇక్కడే చేయాలని ప్లాన్ ఉందన్నమాట. సో పాప బర్త్డే సో ఈ మంత్లో ఉంది, మేలో. సో మేము 2 months ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ముందే బుక్ చేసుకోవాలి కదా. సో ఏదైనా బ్యాంకెట్ హాల్ అయినా ఏదైనా ముందే బుక్ చేసుకోవాలి. సో మేము 2 months నుండే ఏమేమి చేయాలి ఏంటి అనేది ప్లాన్లో ఉండే అనమాట. సో ఫస్ట్ మేము ఇంట్లోనే చేద్దామా అని అనుకున్నాము, బట్ ఎవరెవరు అంటే లైక్ బేస్డ్ ఆన్ పీపుల్ ఎంతమంది వస్తారు ఏంటి అనేసి దాన్ని బేస్ చేసుకుని ఎక్కడ చేద్దామని అనుకున్నాము. సో 50 to 60 members అనుకున్నాము, బట్ ఇంట్లో అయితే సరిపోరు. అంత కొంచెం అంత స్పేసియస్గా ఉంటుంది కదా, సరిపోదు అని అనుకున్నాము. సో ఇక్కడ లీజింగ్ ఆఫీస్ అని ఉంటుంది, సో దాంట్లో చేద్దాము అని అనుకున్నాము, బట్ అది కూడా సో డెకరేషన్కి అదంతా సెట్ అవ్వదు అని అనుకున్నాము. ఇంకా విల్లా అంటే ఇక్కడ పెద్ద పెద్ద విల్లాస్ తీసుకోవచ్చు. సో విల్లా తీసుకున్న మనం ఫుడ్ అదంతా మళ్ళీ సెపరేట్గా తీసుకోవాలి. సో అదెంత అవుతుందో బ్యాంకెట్ హాల్ తీసుకున్న అంతే అవుతుంది అని సో బయట అన్నీ కనుక్కున్నాం అనమాట. కనుక్కొని సో బ్యాంకెట్ హాల్ బెటర్ అనుకొని సో బ్యాంకెట్ హాల్ దగ్గర ఉన్నాయి, మాకు ఏమేమి ఉన్నాయి అన్నీ సర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. సో మాకు అసలు ఐడియా లేదనమాట బ్యాంకెట్ హాల్స్ ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ ఇంట్లోనే చేసుకున్నాము, పాపదైనా నాదైనా ఇంట్లోనే చేసుకున్నాము సింపుల్గా. సో బ్యాంకెట్ హాల్స్ ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారు, సో ఎలా ఉంటుంది ఏంటి అని సో ముందు నుంచే మేము అన్నీ కనుక్కోవడము, ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసామన్నమాట. అన్నిట్లో మాకు ఈ బ్యాంకెట్ హాల్ మంచిగా అనిపించింది. ఆల్రెడీ కొన్ని చూసామన్నమాట. సో అన్నిట్లో బెటర్ ఇది అనిపించింది. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. సో 50 to 60 members సరిపోయేలాగా ఇది మంచిగా అనిపించింది. సో అక్కడ అన్నీ చూస్తుండే అనమాట బ్యాంకెట్ హాల్లోకి. సో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎన్ని టేబుల్స్ ప్రొవైడ్ చేస్తారు, సో ఎలా ఉంది ఏంటి, సో మొత్తం టేబుల్స్, చైర్స్ అండ్ డెకార్ చేసేది ఎలా ఉంది, మధ్యలో ఏమన్నా కొన్ని బ్యాంకెట్ హాల్స్ ఏంటి అంటే డెకరేషన్ అంతా బాగుంది, బట్ డెకరేషన్ స్టేజ్ ఉంటుంది కదా, దాని మధ్యలో కొంచెం పోల్ లాగా వచ్చి ఫోటోగ్రఫీకి ఏమన్నా అవుతుందేమో అనుకొని అది వద్దనుకున్నాం అనమాట. సో ఇది అయితే పర్ఫెక్ట్గా ఉంది, అన్నీ లైక్ బయట కూడా అంత మంచిగా అనిపించింది అనమాట. కొన్ని ఏంటి అంటే ఇది ఏంటంటే ఈ బ్యాంకెట్ హాల్స్ రెస్టారెంట్ వాళ్ళే ఉంటాయి అనమాట. రెస్టారెంట్ వాళ్ళే బ్యాంకెట్ హాల్ ఉంటుంది. సో రెండింటికి ఒకే ఎంట్రన్స్ ఉందన్నమాట. బట్ దీనికైతే మాత్రం ఈ బ్యాంకెట్ హాల్కి సెపరేట్ ఎంట్రన్స్ ఉంది. సో వాళ్ళకి ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, మంచిగా ఉందన్నమాట. సో అలా మేము ఈ బ్యాంకెట్ హాల్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు జస్ట్ 10 minutes డిస్టెన్స్లో ఉండే. సో ఫస్ట్ మేము చూసి అంతా ఓకే అని అనుకున్నాము, బట్ ఇంకా మేము వాళ్ళతో లైక్ ఫైనల్ చేసి అయితే ఏం మనీ పే చేయలేదు. సో అలా ముందు చూసుకొని ఉంటుండే అనమాట. సో కొంచెం అలా తిరిగి మాకు ఈవినింగ్ టైం అయింది. సో కొంచెం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ ట్రక్స్ మనకి చాలా రేర్ అనమాట, కనిపించవు. ఇప్పుడిప్పుడే బాగా పెడుతున్నారు మన వాళ్ళు ఇక్కడ. సో డెంటన్లో బాగుంది అని విన్నాము, ఇన్స్టాలో చూసి ఒకసారి డెంటన్ వెళ్దాము, ట్రై చేద్దాము అని డెంటన్ వచ్చాము. ఇక్కడికి రాగానే నాకు అసలు ఇండియా ఫీల్ వచ్చిందనమాట. సో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవినింగ్ అయితే మన ఇండియాలో ఎలా ఉంటారు సో అలానే అనిపించింది. సో మేము బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాము, కొన్ని ఇడ్లీ, చికెన్ రిలేటెడ్ అండ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే మాకు ఈ డెంటన్ కొంచెం దూరమే, అట్లీస్ట్ 40 minutes అట్లా పడుతుంది. బట్ ఒకసారి ట్రై చేద్దాము అని వచ్చామన్నమాట. బట్ చాలా బాగుండే, బయట మన దగ్గర ఎట్లా అయితే ఉందో అలానే ఉంది.
ఫ్రాంకీసిల్లకు నేను ఇండియాలో ఉన్నప్పుడు తిన్నాను అనమాట. అగైన్ మళ్ళీ ఇప్పుడు తిన్నాను. చాలా డేస్ తర్వాత చాలా మంచిగా అనిపించింది. సో అలా తింటూ అనుకుంటే అనమాట, ఇది మనకి దగ్గరలో ఉంటే బాగుండే, మంచిగా ఎవ్రీ వీకెండ్ వెళ్ళి తినొచ్చు అని. బట్ అది మాకు దూరం వల్ల మళ్ళీ చాలా కష్టం అవుతుంది అని అనుకున్నాము. సో మా పాప కూడా చెప్పాను కదా, 10th మంత్ నుంచి నేను పెట్టడం స్టార్ట్ చేసా ఇడ్లీ అలా అనమాట. సో తనకు కూడా ఇడ్లీ తినిపించాము. సో అలా ఇంటికైతే వెళ్ళాము. సో అది ముందు రోజు అనమాట. బ్యాంకెట్ హాల్స్ అన్నీ చూసి ఒకటి ఫిక్స్ అయ్యాము అని చెప్పాను కదా, అంతా ముందు రోజు. సో నెక్స్ట్ డే బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకుందాము అనేసి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు టైం లేకుండే, సో మళ్ళీ అవన్నీ ఆ డేట్స్ అయిపోతాయేమో అనేసి వెంటనే మేము నెక్స్ట్ డే బ్యాంకెట్ హాల్ బుక్ చేద్దామనేసి స్టార్ట్ అయ్యాము. పాపని కూడా ఫ్రెష్ చేయించి, సో తనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనమాట. సో సో మాకు ఆ రోజు కూడా జెండర్ రివీల్ పార్టీ ఉండే ఫ్రెండ్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకొని జెండర్ రివీల్ పార్టీకి వెళ్దాము అని అనుకున్నాము. సో మేము బ్యాంకెట్ హాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా 10 minutes డ్రైవే ఉంటుంది బ్యాంకెట్ హాల్. బట్ జెండర్ రివీల్ పార్టీ మాకు అట్లీస్ట్ 1 hour పడుతుంది. సో అక్కడికి వెళ్ళి త్వరగా మాట్లాడి అక్కడికి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో బర్త్‌డే అంటే అసలు ఎన్ని ఉంటాయి కదా! మెయిన్ బేబీ గర్ల్ అంటే చాలా ఉంటాయి. తన డ్రెస్ సెలెక్షన్ దగ్గర నుంచి తన హెడ్ బ్యాండ్స్ అన్నీ మనం సెలెక్ట్ చేయాలి. సో ముందు నుంచే నేను చాలా అన్నీ లైక్ అన్ని యాప్స్ చూస్తుండే అనమాట. ఏమేమి పెట్టాలి, ఏమేమి తీసుకోవాలి, తన కేక్ స్మాష్ కానీ, తన బర్త్‌డేకి ఏ డ్రెసెస్ వేయాలి, ముగ్గురం ఎలాంటి తీసుకోవాలి అనేది అన్నీ చూస్తుండే అనమాట. సో అది బేబీ గర్ల్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. అలా చూస్తుండే అనమాట. సో చాలా 1.5 ముందు నుంచే ప్లాన్ చేస్తుండే అంతా. మేము ఫస్ట్ బర్త్‌డే గ్రాండ్‌గా చేద్దామా వద్దా అని అనుకున్నాము. తర్వాత చేద్దామా అనుకున్నాము. బట్ ఫస్ట్ బర్త్‌డే కదా, ఇది ఒక్కటైతే గ్రాండ్‌గా చేద్దాము, తర్వాత చూద్దాము అని అనుకున్నాము. గ్రాండ్‌గా అంటే లైక్ 50 to 60 మెంబర్స్ని పిలుచుకొని ఇక్కడ బ్యాంకెట్ హాల్లో చేసుకుందాము అని అనుకున్నాము అనమాట. సో అలా అయితే చేస్తున్నాము. సో మేము వెళ్ళి బుక్ చేయడానికి వెళ్ళిన రోజు మేము డెకార్ వాళ్ళతో కూడా మాట్లాడామన్నమాట అంతకుముందే. సో డెకార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. ఒకసారి వాళ్ళు కూడా బ్యాంకెట్ హాల్ చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది అనేసి వాళ్ళు వచ్చారు, మేము వచ్చాము. బట్ లోపలికెళ్ళి చూద్దాము అంటే ఆ రోజు ఎవరిదో బర్త్‌డే ఈవెంట్ జరుగుతుండే అనమాట. సో వాళ్ళకి చూపించామన్నమాట. సో స్టేజ్ వాళ్ళ డైమెన్షన్స్ తీసుకొని మేము చెప్పిన డెకరేషన్ అవన్నీ వాళ్ళు కరెక్ట్ ప్రాపర్గా సెట్ చేసుకుంటారని సో వాళ్ళని రమ్మన్నామన్నమాట. అండ్ బ్యాంకెట్ హాల్ ఓనర్ ఉంటారు కదా, సో వాళ్ళతో కూడా మాట్లాడి మేము బుక్ చేసుకున్నామన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఎలా చేసుకుంటారు బ్యాంకెట్ హాల్ ఏంటి అనేది. ఇక్కడ బ్యాంకెట్ హాల్ ఎలా అంటే పర్సన్కి ఇంత అని ఉంటుందన్నమాట. సో పర్సన్ బేస్ చేసుకుని 50 మెంబర్స్ అయితే ఒకటి, 60 మెంబర్స్ అయితే ఒకటి, 50 మెంబర్స్ బిలో ఉంటే ఒక ఛార్జ్ ఉంటుంది, 50 మెంబర్స్ అబోవ్ ఉంటే ఒక ఛార్జ్ ఉంటుందన్నమాట. అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళదే ప్రొవైడ్ చేస్తారు. అదే మనం బయట విల్లా తీసుకుంటే ఫుడ్ మనమే బయట సపరేట్గా తెచ్చుకోవాలి. సో ఫుడ్ ఇంక్లూడ్ చేసి మనకి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో అలా మేము ఆ బ్యాంకెట్ హాల్ అయితే బుక్ చేసాము. ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. సో అలా మేము
మేము చెప్పాను కదా జెండర్ రివీల్ పార్టీ ఉందని. సో 1 అవర్ డ్రైవ్ ఉండే. సో అక్కడ బుక్ చేసుకొని మేము మళ్ళీ ఇక్కడ జెండర్ రివీల్ పార్టీకి వచ్చామన్నమాట. సో మీకు అందరికీ తెలుసు జెండర్ రివీల్ పార్టీ. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను నా జెండర్ రివీల్ పార్టీ. ఇక్కడ మన ఫారిన్ కంట్రీస్లో ఈ జెండర్ రివీల్ ముందే తెలుస్తుందనమాట. జెండర్ని రివీల్ చేస్తారు. మన 12th 13th వీక్లో జెండర్ తెలిసిపోతుంది. దాన్ని ఒక పార్టీలా చేసుకుంటారనమాట. సో ఫ్రెండ్స్ ముందు తెలుసుకొని వాళ్ళకి సర్ప్రైజ్గా ఒక పార్టీలా చేసి వాళ్ళకి చెప్తారనమాట. సో బేబీ గర్లా బాయ్ అని. సో అలా మేము ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే మేము పార్టీకి అటెండ్ అయ్యాము. సో వాళ్ళు సెపరేట్ విల్లా తీసుకొని డెకార్ చేసుకున్నారనమాట. డెకార్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అంతా బాగుండే. అండ్ పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అవన్నీ చూసి. అండ్ అవుట్డోర్లో పెట్టుకున్నారు. అప్పుడు మేము అవుట్డోర్లోనే పెట్టుకుందాము అని అనుకున్నాము. బట్ మాకు అవ్వలేదు. సో ఇండోర్లోనే పెట్టుకున్నాము అనమాట. వెదర్ సపోర్ట్ చేయలేదు. సో అలా జెండర్ రివీల్ పార్టీకి అటెండ్ అయ్యి ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.